హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మాధవిని. ఈరోజైతే మా పాపకి అన్నప్రాసన చేస్తున్నాము. ఆరో రోజైతే చేస్తారు ఈ ఫంక్షను. అది ప్లస్ ఈరోజు శివరాత్రి రోజు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మంచి రోజు శివరాత్రి అని చెప్పేసి అయితే ఈరోజు మా పాపకి అన్నప్రాసన చేస్తున్నాము. యాక్చువల్గా అన్నప్రాసన అని చెప్పేసి అది మేనమామ చేయాలి. మేనమామ లేరు కాబట్టి మా పేరెంట్స్మే మా పాపకి అన్నప్రాసన చేస్తున్నాము. దానికని చెప్పేసి అయితే నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను. మా పాపని చాప మీద పండేసి నేనైతే రెడీ చేస్తూ ఉన్నాను. మా పాప చాప మీద ఎలా పాకులాడాలని చెప్పేసి పడుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అటు ఇటు దొర్లుతూ కేకలు వేస్తూ మా పాపని అయితే రెడీ చేసేసాను ఎర్లీ మార్నింగ్. మా పాపని రెడీ చేస్తే నాకు ఇంకే పని ఉండదు కాబట్టి రెడీ చేసేసి అక్కడ వేసేసాను. కేకలు వేస్తూ ఉంటుంది. నేనైతే గ్రాండ్గా అయితే ఏం చేయలేదు. ఇంట్లో వాళ్ళనే పిలిచి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిని పట్టుకొని రెడీ చేశాను. ఇలా అయితే ఫ్లవర్స్తో నేను శివుణ్ణి వేసాను శివరాత్రి కాబట్టి. మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ అరిటాకులు తీసుకురమ్మని చెప్పేసి అరిటాకులతో అయితే ఇలా ఈ విధంగా సింపుల్గా ఫ్లవర్స్తో ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా రెడీ చేశాను. నేనైతే స్నానం ఫ్రెష్ అయ్యేసి వచ్చేసి స్టవ్ మీద అయితే దేవుడికి నైవేద్యం పొంగల్ తయారు చేస్తున్నాను. పొంగల్ పెట్టేశాను. పొంగల్లో దానికోసం అయితే బెల్లం తీసుకున్నాను. ఇటు సైడ్ అయితే పొంగల్లోకి అనేసి పప్పు పెట్టేశాను. అవి రెండు స్టవ్ల మీద అవుతూ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ అయితే 5 కల్లా లేచేసి నేను ఇట్లా వంటలు అయితే రెడీ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసము, నైబర్స్ కొందరు వచ్చారు వాళ్ళ కోసము. దేవుడి దగ్గర నైవేద్యం కోసం ఇలా పులిహోర కూడా చేశాను. మధ్యాహ్నం లంచ్కి అని చెప్పేసి ఇలా సాంబార్ రెడీ చేశాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తే మార్నింగ్ 8 అయింది. ఇలా సాంబార్ చేసేసాను. అండ్ నైట్ అయితే పాలు తోడు పెట్టేశాను, పెరుగు అండ్ ఆలు ఫ్రై అండ్ ఒక పికిల్ అయితే చేసేసాను. రైస్ అయితే 2 బౌల్స్ అయితే కుక్కర్లో పెట్టేశాను. ఫైనల్లీ నేతిలో అయితే జీడిపప్పు, బాదం అవన్నీ వేపేసి నేనైతే పొంగల్లో వేసేసాను. పొంగల్ అయితే రెడీ అవుతుంది. ఇవన్నీ పూజకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను. మా రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళ వరకు పిలిచాను కాబట్టి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఈ లోపు అయితే నేనైతే రెడీ అయ్యేసి వచ్చేసాను. పొంగల్ రెడీ అయ్యేలోపు మా పూజ గదిని అయితే నేను నైటే అంతా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకొని ఫ్లవర్తో అయితే ఇలా డెకరేట్ చేశాను. మాకైతే ఇక్కడ మా ఇంట్లో చామంతి పూలు, రోజెస్, మందారం పూలు అనేసి అన్నీ దొరుకుతాయి. అన్నీతో దేవుడిని అయితే నేను బాగా నీట్గా అలంకరించేసాను. దీపాలను అయితే నైటే అన్నీ క్లీన్ చేసేసుకొని దీపారాధనకి అయితే వాళ్ళు రెడీ చేసి నేనైతే దీపారాధన అయితే పూర్తి చేసేసాను. మా పాప ఏడుస్తుందని చెప్పేసి నేనైతే ఉయ్యాలేసి అలా ఊపుతూ ఉన్నాను. తనైతే నిద్రకు వచ్చేసినట్టుంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఎంత ఎర్లీగా లేచినా కూడా లేట్ అయిపోయింది. తనైతే నిద్రపోవడానికి చూస్తుంది. కాసేపు అయితే నేను అలా ఇలా ఆడిచ్చేసి మా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాము. నేను ఇంకా అన్నప్రాసన అప్పుడు మనం అన్నీ పెట్టేసి ఏది తాకితే అలా అవుతారని చెప్పేసి పెడతాం కదా, ఆ విధంగా నేనైతే ఇలా అరిటాకు మీద ఫ్లవర్తో డెకరేషన్ చేసేసాను. ఒక్కొక్క దాంట్లో అయితే బుక్కు, ఒక ప్లేట్లో గోల్డ్, ఒక ప్లేట్లో వచ్చేసి మనీ, ఇంకొక ప్లేట్లో వచ్చేసి ఫ్రూట్స్, ఒక ప్లేట్లో వచ్చేసి నైఫ్ అలా అయితే పెట్టేశాను. ఇంకా మా రిలేటివ్స్ వచ్చేసి ఇంకా 2 రకాలు పెట్టమన్నారు కదా అని చెప్పేసి నేనైతే అందులో స్టెతస్కోప్ అనేది ఒకటి పెట్టాను. ఇంకోటి వచ్చేసి అక్షింతలు, పూలు అనేది కూడా ఒకటి పెట్టాను. మొత్తం 7 ఐటమ్స్ అయితే పెట్టాను. ఇలా మొత్తం 7 ఐటమ్స్ పెట్టేసి నీట్గా ఫ్లవర్తో డెకరేట్ చేశాను. మా ఇంట్లో అరిటాకులు ఉన్నాయి కాబట్టి నేనైతే అరిటాకులు యూస్ చేసి ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. నేనైతే గ్రాండ్గా చేయలేదు, సింపుల్గా ఇంట్లో ఏవి ఉంటే వాటితో చేసేసాను. మా పాప వాళ్ళ అత్త దగ్గర కూర్చొని ఆడుకుంటుంది. వాళ్ళ అత్త కూడా వచ్చేసింది. ఇలా వాళ్ళ నాయనమ్మళ్ళు, మా అమ్మమ్మళ్ళు ఇంకా ఇలా ఇంట్లో వాళ్ళమే మేమైతే సరిపోయాము.
అందరం అయితే కూర్చొని మా పాపకి అన్నప్రాసన ఆ టైమింగ్ కోసం చూస్తున్నాను. ఒక టైం 11:30కి చేద్దాం అని చెప్పేసి ఆ టైం కోసం అయితే చూస్తున్నాను. వీడియో మొత్తం మీకు శివరాత్రి రోజే పెడదాం అనుకున్నాను. బట్ నాకైతే టైం కుదరలేదు అప్పుడు. అందుకని చెప్పేసి టైం చూసుకొని ఇప్పుడైతే పెడుతున్నాను. ఫైనల్లీ మేము పేరెంట్స్ అయితే మా పాపకైతే అన్నప్రాసన చేస్తున్నాము. అక్షింతలతో అయితే మా పాపని బ్లెస్ చేస్తున్నాము. వాళ్ళ నాన్న ఆడిస్తూ ఉన్నాడు కూర్చోబెట్టేసి. ఫస్ట్ అయితే వాళ్ళ నాన్న అయితే నా రింగ్ గోల్డ్ రింగ్ ఉన్నది, అందులో అయితే పెట్టి పాపకైతే అన్నప్రాసన చేస్తారు కాబట్టి మేనమామ లేడు కాబట్టి వాళ్ళ నాన్న ఫస్ట్ టైం పెడుతున్నాడు. వాళ్ళ నాన్న పెడుతున్నాడు. మా పాప కదులుతుంది, కూర్చోవటం లేదు అసలుకి, లేచి నిలబడాలని చెప్పేసి ట్రై చేస్తుంది. నేనైతే కొంచెం ఆడిస్తూ ఏడుపు మానిపించడానికి ట్రై చేస్తున్నాను. ఫంక్షన్ అయిపోయేదాకా ఏడవకుండా ఉంటుందని చెప్పేసి, కూర్చోలేదని చెప్పేసి నిలబెట్టేసి వాళ్ళ నాన్న అయితే ఫస్ట్ పెడుతున్నాడు. అదే టేస్ట్గా తగిలినట్టయితే మా పాప చప్పరిస్తూ ఉంది నోట్లో వేసుకొని. ఎప్పుడు పాలు టేస్టే కదా, ఇది కొత్తగా ఉందని చెప్పేసి నోట్లో స్వీట్ తెలుసుకునేసరికి చప్పరిస్తూ ఉంది. నేను కూడా పెట్టాను మా పాపకి. 6 months 6 days కాబట్టి మా పాప కొంచెం ఏది తీసుకోలేదు. ఇంకా ఒక 1 by 1 ఇంక ఇలా మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ వాళ్ళు అందరు పెట్టేస్తున్నారు మా పాపకి. మీరందరూ మీ పిల్లలకి అన్నప్రాసన ఎలా చేస్తారు నాకైతే కామెంట్లో పెట్టండి. అందరూ పెట్టేసిన తర్వాత మా పాప అయితే బోర్లో పడుకోబెట్టేసాము. మా పాపే పడుతుంది కానీ మేమైతే పడుకోబెట్టాము. అది అయితే తోగాడలేదు, ఎందుకంటే 6 days కాబట్టి 6 months వచ్చి అందుకని చెప్పేసి దోగాడలేదు. 8 month అయితే ఈ ఫంక్షన్ అనేది కొంచెం బాగా దోగులాడుతుంది కాబట్టి ఏది తాకాలని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు దోగాలేదు కానీ వెనక నేను తోస్తున్నాను. ముందేది ఉంటే అదే తాగుతుంది ఆల్మోస్ట్, ఎందుకంటే దోగాలేదు కాబట్టి పాపకి ఇంకా తెలియదు కాబట్టి. చూస్తుంది ఎందుకు నాకు ఇంత కష్టము అని చెప్పేసి. నేనైతే వెనక కాళ్ళకి కొంచెం ప్రెజర్ ఇస్తున్నాను, ఏమన్నా ముందు జరుగుతుంది అని బాగా అయినట్టు చాలా ట్రై చేస్తుంది కానీ దోగలేకపోతుంది. ఫస్ట్ తనకి ఎదురుగా భగవద్గీత ఉంది కాబట్టి మేబీ దాన్నే తాగొచ్చు అనుకుంటున్నాను. చూస్తూ ఉంది అన్నీ కానీ ఎటు జరగలేదు కాబట్టి వెళ్ళేసుకొని చెక్కుతుంది. నాకు ఎందుకులే కష్టం అని చెప్పేసి గమ్మున పడుకుంటుంది. మా ఇంట్లో రిలేటివ్స్ అందరు కూడా ముందు ఇది తాకు అని చెప్పి పిలుస్తున్నారు కానీ పాప పాకులు రాలేదు కాబట్టి ఏదో కొంచెం ముందుకు వచ్చేసి ఇలా కొంచెం బుక్ అయితే టచ్ చేసి అన్నీ చూస్తుంది. కానీ అక్షింతలు అవన్నీ వేశారు, అన్నీ కూడా మా పాప అయితే ఇంకెటు జరగలేకపోయి ఆల్మోస్ట్ ఇంకా బుక్కే టచ్ చేసింది, బుక్కే లాగుతూ ఉంది. బుక్ తాకడం అంటే బాగా చదువు వస్తుంది అని చెప్పేసి అర్థం అని నాకు తెలుసు. మీకు ఎలా వేటి గురించి ఎలా అర్థమో మీకైతే తెలిస్తే నాకైతే కామెంట్ పెట్టండి. మా పాపకి స్టెతస్కోప్ వేసాను ఆఫ్టర్ ఎప్పుడైనా మా పాప డాక్టర్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా రోజు కొంచెం మంచి కొత్త వీడియోస్ అయితే మీ ముందుకి తప్పకుండా తీసుకొని వస్తాం.